హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను. చాలా టేస్టీగా, ఈజీగా, తొందరగా అయిపోతుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇవి ఏంటి అనేది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము, చూసేద్దాము. ముందుగా సొరకాయని తీసుకోవాలి. లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలండి. అప్పుడైతేనే మనకు ఈ సొరకాయ అప్పులు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముదిరితే ఏంటంటే మనకు వాటర్ ఎక్కువ ఉండదు కాబట్టి అంత టేస్ట్గా ఉండదు. లేతదే తీసుకోవాలి. ఇలా తీసుకొని సగానికి కట్ చేసుకోండి. మనకు సగానికి కట్ చేసుకుంటే మనకు తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 4 ముక్కలు చేసుకోండి. ఇక్కడ తొక్క ఏం తీయొద్దు. తొక్క తీస్తే మనకు మళ్ళీ తురుముకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం తురుముకుందాం. దీన్ని ఇలా తురిమేసుకోవాలన్నమాట. ఇలా తొక్క మిగులుతుందనమాట. ఇలా మొత్తం మిగతా అంతా తురిమేసుకుందాము. నేను ఇక్కడ సొరకాయ కేజీ వరకు తీసుకుంటున్నాను. మనం ఇక్కడ వాటర్ ఏమి వేయం కాబట్టి సొరకాయ మొత్తం తీసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా తురుముకుందంతా ఒక తాంబూలం దాంట్లోకి వేసుకోండి. తాంబూలం కానీ ప్లేట్లోకి కానీ వేసేసుకోవాలి. ఇందులోకి మిగతా అన్నీ వేసేసుకుందాము. కావాల్సినవి అన్నీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను 2 స్పూన్ల వరకు అయితే వేస్తున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇందులోకి బియ్యపిండి వేసుకోవాలి. పొడి బియ్యపిండేనండి. ఒకసారి అయితే మొత్తం ఇలా కలిసే విధంగా కలుపుకోండి. ఈ పిండి రెడీ చేసుకునే ముందే మనం ఆయిల్ పెట్టుకున్నామంటే పిండి రెడీ అయ్యేలోపు మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి పిండి వేసుకోవాలి. పిండి అనేది సుమారు ఎంత పడుతుంది అనేది అయితే చెప్పలేమండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ వస్తుంది. ఆ వాటర్ని బట్టి మనం పిండిని వేసుకుంటాం కాబట్టి ఇంత అని మనం ముందుగానే చెప్పలేం కాబట్టి చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పిండి పడుతుంది. మనం పిండి కలుపుకోవడమే టైం పడుతుంది, అంతేగాని చేసుకోవడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అది తురుముకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే. చేసుకోవడం ఈజీ, మళ్ళీ ఫాస్ట్ కూడా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అనేది. మాకైతే స్పెషల్ అన్నమాట ఈ సొరకాయ అప్పలు. చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళందరికైతే. పిండి అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ఏం అవసరం పడదిగా, సరిపోయింది. ఇదే ఒకసారి మంచిగా కలుపుకుంటూ సరిపోతుంది. కొంతమంది పిల్లలు స్కూల్కి కానీ ఇంట్లో కానీ సొరకాయ అంటే తీసుకోవడం ఇష్టపడరు కాబట్టి సొరకాయని ఇలా చేసి పెడుతూ ఉంటే తింటారండి. సొరకాయ తినడం వల్ల కూడా చాలా మంచిది, చలువ చేస్తుంది ఒంటికి. ఇప్పుడు ఇలా చేయలేని మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ మాత్రం ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్లాత్ మీద చేస్తున్నాను. క్లాత్ తీసుకొని క్లాత్ని తడుపుకోవాలి. ఫస్ట్గా తడుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దలు తీసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. క్లాత్ మీద చేస్తే మనకు మెత్తగా ఉంటాయి. ఇవి మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. గట్టిగా చేస్తే అంత బాగోదు. అందుకోసమే క్లాత్ మీదే చేసుకుంటే బాగుంటాయి. ఒకేసారి 5-6 కూడా ఇలా చేసి పెట్టుకోండి. నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశానండి. అన్నీ రెడీ చేసుకుందామని చెప్పేసి. ఇలా అయితే మనకు తొందరగా అయిపోతుంది. ఆయిల్ వేడెక్కేలోపు మనము ఇవన్నీ చేసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు వేయించి చూపిస్తాను. ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకోండి, మీ ఇష్టం హోల్ అనేది. ఆయిల్ వేడెక్కిందండి. ఒక్కొక్కటి వేసేసుకుందాము. కడాయిలు ఎన్ని పడితే అన్నీ వేసేసుకోండి.
మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేసాక ఒక 2 నిమిషాల తర్వాత వీటిని తిరిగేసుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోవాలి. వీటిని మందంగా చేసుకుంటేనే మెత్తగా వస్తాయి. 2 వైపులా మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇప్పుడు వేగిపోయాయి, తీసేసుకుందాం వీటిని. మరి ఎక్కువ వేగిస్తే కూడా మనకు గట్టిగా అయిపోయి అంత టేస్ట్ బాగోదు. తీసేసుకుందాం ఇప్పుడు. ఇలాగే మిగతా పిండి కూడా చేసేసుకోవడమే. ఇది కూడా రెడీ అయిపోయి తీసేసుకుందామండి. ఇదండి ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.